మెదక్ జిల్లా కోల్చారం మండలం వెల్దుర్తి మండలం నర్సాపూర్ మండలంలో మంగళవారం మధ్యరాత్రి నుండి బుధవారం ఉదయం వరకు కోల్చారం మండలంలోని రంగంపేట, సంఘాయిపేట, పైతార, తుక్కాపూర్, కోనాపూర్, వైమందాపూర్ గ్రామాలలో ఉరుములు మెరుపులతో కురిసిన భారీ వర్షానికి రైతన్నలు ఆగమాగమయ్యారు. ఆయా గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం రాసులు, తూకం వేసిన ధాన్యం బస్తాలు తడిసి ముద్దయ్యాయి. ధాన్యం రాసుల కుప్పల చుట్టూ నీరు చేరింది. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు, రైస్ మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్ యజమానుల నిర్లక్ష్యం మూలంగా 10 రోజుల క్రితం వేసిన ధాన్యం బస్తాలు కొనుగోలు కేంద్రాలనే ఉన్నాయని, తూకం వేసిన 24 గంటల్లో ధాన్యం బస్తాలను మిల్లుకు తరలిస్తామన్న జిల్లా అధికారులు 10 రోజుల క్రితం తూకం వేశారు. ధాన్యం తరలించడానికి లారీలు పంపాలని రైతులు మొరపెట్టుకున్నప్పటికీ స్పందించకపోవడం కారణంగానే తూకం వేసిన ధాన్యం బస్తాలు తడిసిపోయాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యం ఎలాంటి తరుగు లేకుండా మిల్లులకు పంపించేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ముఖ్యంగా ఈ వడ్ల సీజన్ సంబంధించి అధికారుల నిర్లక్ష్యం మరియు రైస్ మిల్లుల వారి నిర్లక్ష్యం వలన రైతులు ఈ వర్షాలకు రోహిణి కార్తీ వచ్చింది కాబట్టి వర్షాలు కూడా స్టార్ట్ అయినాయి. నెలల తరబడి ఇక్కడ వడ్ల కొనుగోలు కేంద్రాలలో వడ్లు పోసి నెలల తరబడి ఎదురు చూస్తున్నా కానీ ఇంకా కాంటాలు కాకపోవడం వల్ల ఈ వర్షాలకు రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిన్న రాత్రి పడిన వర్షానికి పూర్తిగా ఈ వడ్ల కుప్పలన్నీ తడిసి ముద్దయినాయి కాబట్టి తడిసిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, అలాగే రైతుల పక్షాన ప్రభుత్వం నిలబడాలని, ఇంకా రైతులకు ఏదైతే ఇబ్బందులు కలుగుతున్నాయో ఈ వడ్లు ఇంకా రాబోయేది మిర్గం కార్తీ కూడా వస్తుంది కాబట్టి, మృగశిర కార్తీ వస్తుంది కాబట్టి అప్పుడు వర్షాలు ఎక్కువైతాయి కాబట్టి ఆలోపు ఈ తడిసిన ధాన్యాన్ని అంతా కొనుగోలు చేయాలని మేమంతా కోరుకుంటున్నాం. నిన్న రాత్రి కురిసిన వర్షాలకు భారీ వర్షం కురిసింది కాబట్టి ఏదైతే వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద కుప్పలు పోశారు, రైతులు వడ్ల కుప్పలు పోశారో ఆ వర్షాలకు వరదలు వచ్చి వడ్లు కూడా కొట్టుకపోయినాయి. దానికి ప్రభుత్వమే బాధ్యత వహించి ఆ నష్టపరిహారం కూడా ప్రభుత్వం ఆ రైతుకు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. పోసినాము తడిసిపోయినాయి. మరి ఎట్లా మరి మేము మాకు చిట్టీలు వచ్చినాయి, కౌలు పెట్టాలి, కౌలు ఆయన అడుగుతుండు. మాకు ఇంటి పొలం లేదు, మేము కౌలు పొలం చేసుకుంటాం. మాకు ఏవి ఎట్లా ఇప్పుడు తడిసిపోయి మళ్ళీ ఎండ పోసి మళ్ళీ పెడతా వరకు 2 రోజులు అయితే టైం పడుతుంది. ఒక్కనాడు బతిలాడితే రేపు పెడతా అమ్మా, ఎల్లుండి పెడతా, ఎల్లుండి పెడతా, రేపు పెడతా, ఎల్లుండి పెడతా అంటాడు. మరి ఎట్లా మరి మేము పరిస్థితి ఎట్లా మరి కావాలన్నా మరి చెప్పు మరి అట్లా నన్ను చెప్పు చెప్పండి. మరి అట్లా అర్థమవుతుంది. మరి మాకు మిషన్లు వచ్చారు, ట్రాక్టర్ కిరాయి వచ్చే ఎట్లా చేయాలి మరి? అమ్ముతనే కదా మాకు వచ్చేది, అమ్ముతనే కిరాయిలు కట్టాలి, మేము కిరాయిలు కట్టుకోవాలి. ఇప్పుడు 10 ఏళ్ళ పని ఇబ్బంది లేదు మాకు. ఇప్పుడు ఇబ్బంది రాగా ఇట్లా పెట్టుకు కేసీఆర్ ఉండగా ఇంత మాకు అది లేకుండా రేవంత్ రెడ్డి వచ్చిన జరుగుతుంది. మంచాలు 1500 2,000 మంచాలు పెంచిండు దానికైనా కానీ మరి ఒట్టు తీసుకోవాలి. దాన్ని మరి పని ఉంది, మేటి తప్పితే గరీబ్ గాంధీ లేదు పని. మరి ఎట్లా మరి పరిస్థితి ఎట్లా మరి? ఇప్పుడు మేము ఏం చేసుకొని బతకాలి? మేము పంట పండిస్తాం, మేము రైతులము. మా 1500 మంచానికి 500 కూలేసి వేపించుకుంటున్నాం మేము నాటు. మరి మేము ఎట్లా చేయాలి, ఎట్లా బతకాలి, మేము ఎటు పోవాలి? మరి ఎవట్లు కాండ పెట్టుకోకపోతే ఎట్లా మరి? ఎట్లా పడాలా? ఏదైనా పోయి సావాలన్నా చెప్పు మరి, ఏమైనా మంచిగా సావాలన్నా మరి? ఈ 4 ఏళ్ళ కోలే 4 ఏళ్ళ కొద్ది మాకేమి ఇట్లా సేఫ్టీ లేదు, ఏం లేదు మాకు. ఏం చేయాలి? ఒడ్లు ఎవరు లేక చేసేటోళ్ళు లేక ఇవి పెట్టుకొని ఏం చేస్తాము? మంది ఏటుకొస్తాయి ఒడ్లు, మంది ఏటుకొస్తాయి. మన ఎదురు సెంటర్ పెట్టాక అదే లోలి లింగపురం, కుకునూరు, బసపురం అని రూపాయి కోసం నాశం కోసం చేసిన వ్యవసాయం మాకు
మా ఒడ్లు ఇన్నే ఉంటున్నాయి. మేము నెల రోజులు అవుతుంది ఇక్కడనే ఉన్నాము. ఒక్క పొరుగురియా పడతారు, మా అసలే పడతలేరు, మా అసలు పట్టలేరు. పొరుగురియా పట్టారు ఇన్ని రోజులు. ఏమన్నా అంటే రేపు పెడతాము, ఎల్లుండి పెడతాము, ఆడెల్లుండి పెడతాము. మేము ఆడేళ్ళం వచ్చుకుంటా తిరుక్కుంటా పోతున్నాం. మేము నెల రోజులు అవుతుంది కాబట్టి నెల రోజులకు ఏమంటున్నట్టు వచ్చిన మధ్య మాకు నష్టమే, మొత్తం నష్టమే, మొత్తం పాడవుతున్నాం. ఈ పాడవలో మన్నవాడ కాలం వచ్చింది, అసలు పట్టలేరు. కాలం వచ్చింది, రోని ఇది రోని. ఎట్లా పెట్టారు, ఎట్లా పెట్టారు చెప్పు. చస్తామా మేమేమన్నా చస్తే ఓడి పండిస్తాడు, ఓడి పెడతాడు. మేము గది లేకనే వ్యవసాయం పట్టుకొని తల్లాడుతున్నాం. డ్యూటీలు చేస్తుండే మేమేమో వ్యవసాయం పట్టుకొని ఏడుస్తున్నాం. ఏమో మొత్తం పెండగారినట్టుగా అరవట్టే. ఇక ఎవరేం సాయం చేసింది లేదు. నెల అవుతుంది పోసాలి. భూపాలే చూస్తుండు కదా నెల ఇప్పుడు పోసి చూసినోడే లేడు. మిల్లుల్లో తుడుచుకొని పోతుండు. మేము చేస్తాము. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.